సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై పోలీసుల దాడిని ఖండిస్తూ కరీంనగర్లో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్లో టీయూడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫోటో వీడియో జర్నలిస్టులు నిరసన తెలియజేశారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. పత్రికా స్వేచ్ఛను హరించేలా పోలీసులు దాడి చేయడం అమానుషమని జర్నలిస్టులు చంద్రశేఖర్, రవీందర్, విజయసింహారావు అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలు, మీడియా ఛానల్స్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాయని గుర్తు చేశారు. ఏపీలో జర్నలిస్టు ఇంటిపైన పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. సర్చ్ వారెంట్ లేకుండా దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. కక్షపూరితంగా పాత్రికేయులను వేధించడం సమంజసం కాదన్నారు. పాత్రికేయులపై దాడులు మానుకోవాలని, లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీయూడబ్ల్యూజే ఐజేయూ ప్రధాన కార్యదర్శి కొయ్యడ చంద్రశేఖర్, కోశాధికారి గాజుల వెంకట్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలగందుల రవీందర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు విజయసింహారావు, రాష్ట్ర జిల్లా నాయకులు, ఉపాధ్యక్షులు శైలేందర్, షుకూర్, సంయుక్త కార్యదర్శి సంపత్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫోటో వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలు, ప్రసార మాధ్యమాలు ఎంతో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. అలాంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటి మీద ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో పోలీసులు ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఒక నియంతృత్వ ప్రభుత్వ పోకడని మళ్ళొకసారి కళ్ళగట్టినట్టుగా చూపించారు. దీన్ని జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. కరీంనగర్ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కరీంనగర్ యూనిట్ పక్షాన నిరసన గళాలు వినిపించాం. ప్రజాస్వామ్యబద్ధంగా పత్రికలు నిజాలను నిర్భయంగా వెలికితీసేటువంటి స్వేచ్ఛ ఉంది. అది భారత రాజ్యాంగంలోని 19th ఆర్టికల్ క్లాజ్ 1A అనేది స్పష్టంగా వివరించడం జరిగింది. అంటే రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి ఒక ఎడిటరు ఒక పత్రిక మీద ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా నియంతృత్వ పోకడ్లు చూపించే విధంగా ప్రవర్తించడం అమానుషము, సిగ్గుచేటు. ఇలాంటివి ఎవరి మీద దాడి చేయడము, కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది గర్హనీయము. ఇట్లాంటి వాటిని ఏమాత్రం ఉపేక్షించకుండా ఖచ్చితంగా నిరసన గళాలు వినిపిస్తూనే ఉంటాం. మరొకసారి రిపీట్ కావద్దని హెచ్చరిక జారీ చేస్తున్నాం. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై సర్చ్ వారెంట్ లేకుండా దాడి చేయడం అనేది అమానుషం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పూనుకోవడం సరైనది కాదు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా వ్యవహరిస్తుంది. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా సాక్షి ఎడిటర్ గారు ధనుంజయ రెడ్డి గారి ఇంటిపైకి సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు దౌర్జన్యకాండ చేయడం సిగ్గుచేటు. ఇలాంటి చర్యలు మానుకోకుంటే ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టులు ఐక్యంగా ఉద్యమించి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుందని తెలుసు.